మరియు మందు ఆరోగ్యానికి హానికరం. ఎవరండి? మేడం మీకు ఆర్డర్. ఏ రాజు, నువ్వా? ఏ జాను, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అంటే ఆన్లైన్లో ఆర్డర్ వచ్చింది. ఏంటి డెలివరీ బాయ్గా చేస్తున్నావా? అవును జాను, పార్ట్ టైంలో నాది ఇదే డ్యూటీ. కాలేజ్లో మామూలు బిల్డప్ ఇవ్వవుగా, అమ్మాని కొడుకులా స్టైల్ ఇస్తావుగా. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఆ కాలేజ్ ఫీజులు కట్టాలంటే ఏదో ఒకటి చేయాలి కదాను. ఆగు ఒకసారి, ఇలాగే ఉండే. అన్నయ్య రా ఒకసారి. ఏరా తల్లి, చూడు ఎవరు వచ్చారు. నీ క్లాస్మేట్ లాగా ఉన్నాడే. అవునన్నయ్య, నా క్లాస్మేట్ రాజు. ఓహో, ఏంటి రాజు ఇలా వచ్చావు? డెలివరీ బాయ్ అన్నయ్య, డెలివరీ ఇవ్వటానికి వచ్చాడు. ఇంక దేనికి వస్తాడు? మీకు డెలివరీ వచ్చింది, తీసుకోండి. అది ఓటీపీ చెప్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అన్నయ్య ఓటీపీ అంటే చెప్పు. 4219. ఓకే సార్. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? ఆఫ్టర్ డెలివరీ బాయ్ గడివి, నీకు మా చెల్లి కావాలా? మళ్ళీ నా చెల్లి అనుమలు పడ్డావా తోలు తీస్తా. ఊరుకో అన్నయ్య, వీడితో మనకేంటి? వీడెక్కడ మనం ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కష్టపడి నా వర్క్ నేను చేసుకుని సంపాదించుకుంటున్నాను. నేను ఎవరి మీద బతకటం లేదే. ఎల్లెల్లబోయ్. 10 years later. ఎవరండి? సార్, సిఏ గారు ఉన్నారా? అవును సార్. సిఐ గారు రావడానికి టైం పట్టిద్ది, ఈలోపు అక్కడ కూర్చోండి. పదమ్మా, ఆడ కూర్చుందాం. సార్, సిఐ గారు వచ్చారు, నేను ఒకసారి కనుక్కొని చెప్తా. అలాగే సార్. సార్, సిఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అలాగే అండి. ఓకే సార్. సార్, వీళ్ళు వచ్చారు సార్. లోపల రమ్మను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. కూర్చోరా తల్లి. సార్, వీళ్ళే సార్ కేసు సంబంధించిన వాళ్ళు. ఎస్, చెప్పండి చెప్పండి, దేని గురించి వచ్చారు? రాజు, నువ్వా? రాజు, సారీ సార్, మీరా? అవును, మీరు అనుకున్న రాజు నేనే. చెప్పండి. బాగున్నావా రాజు? బాగున్నారండి. బాగోగుల గురించి ఇప్పుడు ఎందుకులే కానీ దేని గురించి వచ్చారో మ్యాటర్ చెప్పండి. ఎంతకి మ్యాటర్ ఏంటి? సుకేష్, కేసు ఏంటమ్మా? సార్, అది మ్యాటర్ ఏంటంటే ఈ కేసు నేను ట్యాకిల్ చేస్తాను, మీరేం వరి అవ్వద్దు, ఇక మీరు వెళ్ళచ్చు. సార్, అప్పట్లో అవి మనసులో పెట్టుకొని కేసు గురించి అలా ఏం చేయరు కదా. చచ్చా, సారీ సార్. అలా ఎందుకు పెట్టుకుంటాం? అప్పుడు నా పరిస్థితి అదండి, ఇప్పుడు నా హోదా ఇది. అయినా మీరు అనడానికి తప్పే ఉంది. నేను డెలివరీ బాయ్గా చేసి కష్టపడి పైకి వచ్చానండి. ఆ సమయంలో మాకు అంత స్తోమత లేదు. మేము కష్టపడి పనిచేసే కాలేజ్ ఫీజులు కట్టుకునేవాళ్ళం. మీరే కాదు, మీలాంటి వాళ్ళు నన్ను ఎన్నో మాట్లాడినారు. అవన్నీ పట్టుకుని కూర్చుంటే నేను స్థాయికి వచ్చేవాడినే కాదు. అనేవాళ్ళు ఎన్నో అంటారు, అవన్నీ వింటూ కూర్చుంటే మనం ఏది సాధించలేం. అయినా మీ మీద నాకేం కోపం? మీలాంటి వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించి మీలాంటి వాళ్ళకు సమాధానం చెప్పాలి. మీరప్పుడు నాతో అలా బిహేవ్ చేశారని నేను మీతో అలాగే బిహేవ్ చేస్తే మీకు నాకు తేడా ఏంటి?
ఇప్పటి నుంచైనా చిన్నవాళ్ళని తక్కువ చేసి చూడడం మానండి. సార్ మీరు ఈ కేసు డీల్ చేస్తారని మీ మీద నమ్మకంతో మేము వెళ్తున్నాం సార్. ప్లీజ్ సార్. మీరు దర్జాగా వెళ్ళొచ్చండి. నమస్కారం, వెళ్ళండి. సమయం మరియు పరిస్థితి ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు. కాబట్టి ఎవరిని అవమానించకండి, తక్కువగా చూడకండి. మీరు శక్తివంతులు కావచ్చు, కానీ సమయం మీకంటే శక్తివంతమైనదనే సంగతి మర్చిపోకండి.